మీరు ఐటీ జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నారు. కానీ సాలరీ నెగోషియేషన్ గురించి ఎంత నాలెడ్జ్ ఉంది? మెజారిటీ తెలుగు ఫ్రెషర్స్ 2-3 లాక్స్ ఈజీగా మిస్ చేస్తున్నారు. జస్ట్ బై యాక్సెప్టింగ్ ఫస్ట్ ఆఫర్. మన గచ్చిబౌలిలో ఒక ఫ్రెండ్ 10 లాక్స్‌కి సెటిల్ అయ్యాడు. ఇంకో ఫ్రెండ్ 6 లాక్స్‌కి యాక్సెప్ట్ చేశాడు. సేమ్ రోల్, సేమ్ వర్క్. ఎందుకు ఈ పే గ్యాప్? ఈ వీడియోలో రియల్ నెగోషియేషన్ సీక్రెట్స్ అండ్ స్టెప్ బై స్టెప్ స్కిప్స్ అయితే ఇచ్చేస్తాను. ఫ్రెషర్స్‌కి ఇది మస్ట్ వాచ్ అన్నమాట. అంటే ఎవరైతే ఫస్ట్ టైం స్విచ్ కొడుతున్నారో వాళ్ళందరికీ ఇది మస్ట్ వాచ్. ఫస్ట్ ఆఫర్ ఓపెన్ చేసే ముందు ఈ హ్యాక్స్ వినకపోతే లాక్స్ మిస్ చేసుకుంటారు. లెట్స్ బ్రేక్ అవుట్డేటెడ్ రూల్స్, క్లెయిమ్ యువర్ ట్రూ వాల్యూ, వాచ్ టిల్ దెన్. నెగోషియేట్ చేస్తే గ్రీడీగా అనుకుంటే మీరు తప్పు చేస్తున్నట్లే. 2000s లో వర్క్ చేసిన ప్లే బుక్ లో ఇప్పుడు అవుట్డేటెడ్ అనమాట. ఒకప్పుడు నిజంగానే నెగోషియేట్ చేస్తే గ్రీడీ అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా లేదు. నెక్స్ట్ 3 పాయింట్స్ లో ఐ విల్ గివ్ యూ ద ఎగ్జాక్ట్ స్క్రిప్ట్ అండ్ డేటా సోర్సెస్ టు నెగోషియేట్ లైక్ ఎ ప్రొఫెషనల్. ఫస్ట్ పాయింట్ లో వై నెగోషియేషన్ మ్యాటర్ అనేది చూద్దాం. అండ్ వెళ్లే ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, బికాస్ మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ వస్తుంది. ఫస్ట్ పాయింట్, ఈ మిస్టేక్ మన తెలుగు కమ్యూనిటీస్ లో కల్చరల్ ప్రాబ్లమ్ లా ఉంటుంది. 2000s ఎర్లీ 2010s లో లా సర్వీస్ ఫర్మ్స్ డామినెన్సీ ఉండేది. సాలరీ స్టాండర్డైజేషన్ ఉండేది. యాక్సెప్టెన్స్ వాజ్ ద నార్మల్. మన సీనియారిటీకి డిఫెన్స్ అంటే మోడెస్టీ ఇస్తూ ఉంటాం. బట్ టుడే స్ట్రక్చరల్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మారిపోయాయి. వన్ వైడర్ పే డిస్పర్షన్ అనేది జరుగుతుంది. ప్రొడక్ట్ ఫర్మ్స్, ఎంఎల్ టీమ్స్, క్లౌడ్ రోల్స్ కి ప్రీమియం ఉంది. సర్వీస్ డెస్క్ రిక్రూటర్ తో మాట్లాడుతున్నారా లేదా ప్రొడక్ట్ ఫర్మ్ హెచ్ఆర్ తో మాట్లాడుతున్నారా అనేది నెగోషియేషన్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ బేస్ ఒకటే కాదు, ఈక్విటీ, జాయినింగ్ బోనస్, వేరియబుల్ పే ఇవన్నీ కూడా ఉంటాయి. నాకు ఇంత ఎక్స్పీరియన్స్ లేదు అని అనిపించవచ్చు, బట్ ఆఫర్ ఇన్ ద హ్యాండ్ ఉన్న సిచ్యువేషన్ లో మీకు మాక్సిమం లెవరేజ్ ఉంటుంది. కంపెనీ ఆల్రెడీ నిన్ను హైర్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేసింది. సో మీ జాబ్ ఏంటి అంటే వాళ్ళకి ఉండే ఫ్లెక్సిబిలిటీ బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాక్సిమం మీరు తీసుకోగలగాలి. సో ఎందుకు ఇది మ్యాటర్ అంటే, ఆఫర్ ని తొందరగా యాక్సెప్ట్ చేయడం అంటే మీ కెరీర్ లో హైయెస్ట్ లెవరేజ్ కన్వర్సేషన్ మిస్ చేసుకున్నట్లు. ఎర్లీ స్టేజ్ లో సెట్ అయిన సాలరీ అన్ని ఇయర్స్ కి కాంపౌండ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు ఫస్ట్ టైం స్విచ్ కొట్టే ముందు ఒక 2 లాక్స్ లేకపోతే 3 లాక్స్ తో ఉన్నారనుకోండి. నెక్స్ట్ స్విచ్ కి మినిమం 4.5 లాక్స్ దాకా మీరు వెళ్ళగలగాలి. అలా వెళ్ళాలి అంటే మనం నెగోషియేట్ చేయగలగాలి. బట్ వాట్ ఈస్ ద రైట్ నెంబర్ అంటే, నెక్స్ట్ పాయింట్ లో హెచ్ఆర్ కి తెలియని మన సీక్రెట్ డేటా సోర్సెస్ ఏంటో చెప్తాను, అదే చూద్దాం. దిస్ ఈస్ వేర్ ఫ్రెషర్స్ యూజువల్లీ ఫెయిల్. నెగోషియేట్ చేయడానికి ముందు డేటా లేకుండా బ్లైండ్ గా మాట్లాడడం. రిక్రూటర్ అడిగితే కరెంట్ సిటీసీ ప్లస్ 30% ఇఫ్ యూ హ్యావ్ వన్ అని చెప్పకండి. అది సర్వీస్ ఫర్మ్స్ టు ప్రోడక్ట్ ఫర్మ్స్ కి జంప్ అయ్యే ఫ్లో అనేది వేరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన తెలుగు క్యాండిడేట్ ఒకడు బెంగళూరులో బ్యాక్ అండ్ ఇంజనీర్ రోల్ కి వెళ్ళాడు. ఇనిషియల్లీ 7 LPA ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కానీ మైకల్ పేజ్ ఇండియా సాలరీ గైడ్ చెక్ చేసి తన స్పెసిఫిక్ స్కిల్ సెట్ కి పే బ్యాండ్ 9 LPA నుంచి స్టార్ట్ అవుతుందని తెలుసుకున్నాడు. ఆ 1 డేటా పాయింట్ నే తను నెగోషియేట్ చేసి ఉంటే 2 lakhs ఎక్స్ట్రా పొందగలిగేవాడు. మైకల్ పేజ్, పే స్కేల్ లాంటి లోకల్ సాలరీ గైడ్స్ యూస్ చేయండి. హైదరాబాద్, బెంగళూరులో మీ స్పెసిఫిక్ స్కిల్స్ కి లేదా సింపుల్ గా పైథాన్, క్లౌడ్ బేసిక్స్ ఏదైనా కానీ, అంటే మీకు ఏదైతే స్కిల్స్ వచ్చో వాటికి ఎంత పే ఉంది మార్కెట్ లో అనేది ఈ వెబ్సైట్ లో తెలుస్తుంది. ఇంకోసారి వెబ్సైట్ అనేది రివీల్ చేస్తున్నా, మైకల్ పేజ్, పే స్కేల్. తర్వాత ఫ్రెషర్స్ కి ఇంపాక్ట్ క్రియేట్ చేసే రెజ్యూమేలో కొన్ని పాయింట్స్ ఉంటాయి. అంటే నేను లేటెన్సీ 20% తగ్గించాను, ఇలాంటివన్నీ కూడా మీరు రెజ్యూమేలో మెన్షన్ చేయడం వల్ల మీరు నెగోషియేట్ చేసేటప్పుడు వాల్యూ యాడ్ అవుతుంది. మీరు ఇప్పుడు ఆలోచిస్తే, నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు కదా, నేను ఫ్రెషర్ ని, ఆఫర్ అంటే కంపెనీ మీ పొటెన్షియల్ మీద బెట్ చేస్తుంది అనుకోవచ్చు. డేటా బట్టి చూస్తే మీరు ప్రొఫెషనల్ గా అప్రోచ్ చేస్తున్నారు, ఎమోషనల్ పర్స్పెక్టివ్స్ మాత్రమే కాదు. మార్కెట్ డేటా ప్రకారం ఈ రోల్ కి X నుంచి Y వరకు ఉంది అనుకుందాం. నేను Y టార్గెట్ చేస్తున్నానని కాన్ఫిడెంట్లీ చెప్పగలిగితే ఇన్స్టాంట్లీ క్రెడిబిలిటీ అనేది వస్తుంది. ఓకే, డేటా రెడీగా ఉండి టార్గెట్ సెట్ అయింది. ఇప్పుడు కాల్ చేసిన వెంటనే ఎలా మాట్లాడాలి? నెక్స్ట్ పాయింట్ లో ప్రిసైజ్ వర్డ్స్ ని యూజ్ చేసి లో లెవరేజ్ కౌంటర్ ని ఎలా చేయాలనేది చూద్దాం. ఇది యాక్చువల్ బ్లూ ప్రింట్ అనమాట. లెవరేజ్ తక్కువ ఉంది, అప్పుడు కూడా కాస్త మనీ పెంచుకోవడానికి యూస్ అయ్యే స్ట్రాటజీ ఇప్పుడు చెప్తా. ద మల్టీ ఇష్యూ కౌంటర్ స్క్రిప్ట్. నెవర్ ఓపెన్ సాలరీ కన్వర్సేషన్ టూ ఎర్లీ. ఆఫర్ ఇన్ హ్యాండ్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఆఫర్ కి థ్యాంక్స్, నేను ఎక్సైటెడ్, ప్యాకేజ్ ఫుల్ బ్రేక్ డౌన్ అండ్ ఈ రోల్ కి రేంజ్ ఏంటో క్లియర్ గా చెప్పగలరా, అలైన్మెంట్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి అడగండి. మీ బేస్ సాలరీ ఫిక్స్డ్ ఉంటుంది. బేస్ పే కోసం ఫైట్ చేయకండి. ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్స్ ఉంటాయి చూసారా, బోనస్, అలవెన్స్, పర్క్స్, ఆ వాటి కోసం ఫైట్ చేయండి. ఫస్ట్ థింగ్, మీకు కౌంటర్ స్ట్రాటజీ చెప్తాను, ఇప్పుడు చూసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, అక్నాలెడ్జ్ అండ్ అప్రిషియేట్. థ్యాంక్ యూ ఫర్ ద ఆఫర్, ఐ వాల్యూ దిస్ ఆపర్చునిటీ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ని మీరు అక్నాలెడ్జ్ చేసి అప్రిషియేట్ చేయండి. సెకండ్ పాయింట్, స్టేట్ యువర్ టార్గెట్. మార్కెట్ బెంచ్ మార్క్ చూస్తే నేను 5.5 LPA టార్గెట్ చేస్తున్నాను అని చెప్పేసి ఒక చిన్న పుష్ ఇవ్వండి. అంటే చేస్తున్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ నేను ఇంకొంచెం ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పండి. తర్వాత ఆస్క్ ఫర్ ఆల్టర్నేటివ్స్. బేస్ సాలరీని 5కి ఫిక్స్ చేస్తే 50,000 జాయినింగ్ బోనస్ ఆర్ 6 months పర్ఫార్మెన్స్ రివ్యూతో గ్యారంటీడ్ గా నాకు ఏమన్నా ఇవ్వగలరా, అంటే గ్యారంటీడ్ గా నాకు 6 months తర్వాత పర్ఫార్మెన్స్ బట్టి సాలరీ హైక్ ఉండొచ్చా అని చెప్పేసి అడగండి. జాయినింగ్ బోనస్ ఇవ్వడం హెచ్ఆర్ కి ఈజీ టాస్క్, కానీ ఎర్లీ రివ్యూ అంటే నువ్వు ఫ్యూచర్ కి
కమిట్మెంట్ ఇస్తున్నాం అని అర్థం చేసుకుంటారు. ఈ టాక్టిక్ చాలా స్ట్రాటజిక్, ఎందుకంటే హెచ్ఆర్ వాళ్ళ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ని యూజ్ చేసుకోవచ్చు. శాలరీ బ్రాండ్ మార్చకుండా అదే ఉంచి 6 మంత్స్ తర్వాత హైక్ అనేది తీసుకోవచ్చు. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, నేను గ్రీడీగా కనిపిస్తున్నానా అంటే నో. ఈ స్క్రిప్ట్ ని యూజ్ చేసి మీరు స్మార్ట్, స్ట్రాటజిక్ అండ్ ప్రొఫెషనల్ గా కనిపిస్తూ ఉంటారు. మీరు వాళ్ళకి ఎస్ చెప్పడానికి ఒక ఈజీ వే ఇచ్చినట్టు అనమాట. సో నెగోషియేషన్ లో పవర్ ఉంది, డేటా ఉంది, స్క్రిప్ట్ ఉంది. ఇప్పుడు మీ టర్న్. ఏం చేస్తారంటే, ఓకే గైస్, యూ యూజ్ ది స్క్రిప్ట్ అండ్ గెట్ యువర్ హైక్. హియర్ ఈస్ యువర్ 5 స్టెప్ యాక్షన్ ప్లాన్ టు ఇంప్లిమెంట్ దిస్. ఫస్ట్ థింగ్, మీ స్కిల్ కి తగ్గ శాలరీ ఎంత ఉంది బయట అనేది మైకల్ పేజ్ లో మీరు చెక్ చేసుకోండి. ఫ్యాక్ట్ షీట్స్ పెట్టుకోండి, ఇంపాక్ట్ మెట్రిక్స్ ని నోట్ చేసుకోండి. తర్వాత రేంజ్ ని పొలైట్ గా అడగండి, అది పైన ఎలా అడగాలో చెప్పాను. తర్వాత కౌంటర్, జాయినింగ్ బోనస్ మరియు ఎర్లీ రివ్యూని ఒకసారి హ్యాండిల్ చేయండి. తర్వాత వర్బల్ ప్రామిస్ ని యాక్సెప్ట్ చేయకుండా అన్ని కూడా రిటర్న్ లో తీసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్. ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి నెగోషియేషన్ టాక్టిక్స్, ఇంకా కార్పొరేట్ కావాల్సిన అన్ని కూడా మన వీడియోస్ ద్వారా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అంటిల్ దెన్, ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.